హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట బ్రాస్లెట్ బ్యాంగిల్స్. సో, ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను కదా! సేమ్ అలా ఇక్కడ ఓహెచ్‌పి షీట్ పైన ఇలా గమ్ అనేది అప్లై చేసుకొని స్టోన్ చైన్ అయితే ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఎంఎం డ్రాప్ కుందన్స్ అయితే తీసుకున్నాననమాట. సో, సబ్స్క్రైబర్ అయితే నేను జర్మనీ నుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పేసి చేశాను. చూయించాను. సో, అందులో చూసారనమాట. ఆ వీడియో చూసి ఇది ఎలా పాసిబుల్ అయింది? నాకు బ్రీఫ్‌గా మేకింగ్ వీడియో పెడతారా? అని చెప్పేసి అడిగారు. సో, తన కోసం అయితే నేను ఈ బ్యాంగిల్స్ చూయిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే నేను మా పాప కోసం మేక్ చేశాననమాట. తన డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా. సో, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఆపోజిట్‌గా అటు ఇటు తీసుకొని ఇలా ఆపోజిట్‌గా అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో, మన ఛానెల్‌లో అయితే ఆఫర్ రన్ అవుతూ ఉంది కదా! 550 అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్లస్ రబ్బర్ బ్యాండ్ కానీ, శారీ పిన్ కానీ ఫ్రీ గిఫ్ట్ అనమాట. సో, ఇంకొక సిస్టర్ అడిగారనమాట. మొన్న కామెంట్ చేశారు. మీరెక్కడుంటారు? ఎన్ని డేస్‌లో పంపిస్తారు? అండ్ మీరు శారీకి తగ్గట్టుగా చేస్తారా బ్యాంగిల్స్ అని చెప్పేసి అడిగారు. అవునండి. శారీకి మీరు పిక్ పెట్టారంటే శారీకి తగ్గట్టుగా నేను చేస్తాను. అండ్ మాదొచ్చేసి గుంటూరు అనమాట. అంటే గుంటూరు దగ్గరలో ఉంటాము. డిస్ట్రిక్ట్ అయితే గుంటూరు. సో, మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇలా ఆపోజిట్‌గా మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఇవైతే నేను ఈరోజు చేశామనుకోండి మనం, రేపటి వరకు కూడా అవి డ్రై అవ్వాలనమాట. సో, ఆ నెక్స్ట్ డే చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే నేనైతే ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకప్పుడైతే ఈ థాట్ రాలేదండి. ఈ రెడ్ క్లిప్ స్టోన్స్ స్టిక్ చేద్దామన్న థాట్ అయితే రాలేదు. తర్వాత అయితే తీసుకొని ఇలా అయితే స్టిక్ చేసుకున్నాననమాట. సో, వీటినైతే ఇలా కట్ చేసుకొని నీట్‌గా ఓహెచ్‌పి షీట్ నుంచి నీట్‌గా కట్ చేసుకొని బ్యాంగిల్‌కైతే స్టిక్ చేసుకోవడమే. అది గూడా నేను చూయిస్తాను. సో, ఇలా కుందన్స్ అనేవి కొంచెం వాటి మధ్య మధ్యలో షీట్ అనేది ఉంటుంది కదండీ! కొంచెం కొంచెంగా. సో, అలా ఇంకా నీట్‌గా చేసుకోవాలి అనుకుంటే మనకి కడ్డీ ఉంటది కదండీ! దేవుడికి వెలిగిస్తాం కదా! అగరబత్తి కడ్డీ. సో, అదైతే వేడి చేసుకొని దాంతో ఇలా వేడి చూయిస్తా ఉంటే వాటి మధ్యలో గూడా మిడిల్‌లో గూడా నీట్‌గా అయితే అవుతాయి. నేనైతే చేయలేదనమాట. నాకిలానే బావుంది అని అనిపిచ్చింది. సో, ఇక్కడైతే ఏంటంటే నేను కెమెరా సెట్ చేసుకొని అది కొంచెం పైకి కొంచెం లెంత్ ఉండేలా పెట్టుకోవడం అయితే నేను మర్చిపోయాననమాట. సో, పెట్టేసానులే అనుకోని వదిలేసాను. సో, అలా ఉంచేసరికి ఇక్కడ నా హ్యాండ్ తప్ప ఏం కనిపించట్లేదు. సో, కొంచెం అయితే కనిపిస్తుంది. అలా బ్యాంగిల్‌కైతే గమ్ అప్లై చేసుకొని ఇలా అయితే ఆపోజిట్‌గా స్టిక్ చేసుకోవడమే. అండ్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ఎలిగేటర్ క్లిప్స్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి ఓహెచ్‌పి షీట్ కదండీ! అది జారిపోతూ ఉంటది. వెంటనే స్టిక్ అయితే అవ్వవనమాట. సో, అందుకోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ కానివ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత అప్పటికి డ్రై అవ్వవు. కాకపోతే అలా ఉన్న తర్వాత నేనైతే వీడియో కోసం అని చెప్పేసి నేను తీసి స్టోన్ చైన్ అయితే చుట్టూ స్టోన్ చైన్ అయితే లెంత్ చూసుకొని స్టిక్ చేసుకున్నాననమాట. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే వీటికి బ్యాంగిల్స్‌కి అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ అయితే చేశాననమాట. సో, డ్రెస్ అయితే 2 కలర్స్ వస్తది. సో, దానికి మ్యాచింగ్ లాగా ఇవి మిడిల్‌లో బ్రాస్లెట్ బ్యాంగిల్స్ మిడిల్‌లో ఉండేలాగా చేశాను. ఇలా అయితే గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ లెంత్ అయితే చూసుకొని ఇలా డబల్‌గా స్టిక్ చేసుకోవడమే. సో, ఇలా చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలండి. 1 డే ఒక 24 అవర్స్ మనం బ్యాంగిల్స్ అనేవి పూర్తిగా కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలి. ఏ బ్యాంగిల్స్ అయినా సరే. సో, ఇక్కడైతే నేను ఇలా సెట్ చేస్తున్నాను చూడండి. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో, ఇవన్నమాట ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్